హాయ్ అండి, అంతా బాగున్నారా? మేము కూడా అందరం బాగున్నామండి. ఈరోజు ఏంటంటే అండి, సండే స్పెషల్గా పచ్చి రొయ్యలు బిర్యానీ చేస్తున్నానండి. వెలిగించుకునండి, బండి పెట్టుకుని ముందుగా స్టవ్ వెలిగించుకునండి, బండి పెట్టుకుని ఒక స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకుని ఇప్పుడు ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటానండి. రెండు బిర్యానీ ఆకులు వేసుకుంటున్నానండి. తర్వాత బిర్యానీ మసాలా సరుకులు, ముందుగా ఈ మసాలాల్లో ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేసుకున్నామండి. ఇందులో ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాం. ఇంకోండి పచ్చి రొయ్యలు తీసుకున్నాండి, ఇందులో వేసుకుంటున్నాను. శుభ్రం చేసి పసుపు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాయనండి. ఇందులో అండి ఒక స్పూను పసుపు వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇప్పుడు ఫ్రెష్గా వేసుకున్నదే ఒక స్పూన్ వేసుకుంటున్నాను. ఒక స్పూన్నర వేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి. పచ్చివాసన పోయిందండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అయింది. ఒక స్పూన్నర కళ్ళుప్పాను. ఒక స్పూను ఏదో పచ్చి మసాలా పేస్ట్ చేసుకుంటాను కదండి, ఒక స్పూన్ వేసుకుంటున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూను కారం వేస్తున్నానండి, ఒక స్పూను, ఒక స్పూన్నర కారం. ఇది మసాలాలన్నీ ఫ్రై చేసుకుందామండి. ఇందులోనే పుదీనా, కొత్తిమీర, పుదీనా, కాసేపు మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకుని కాసేపు మగ్గించుకుందాం.
ఇందులోనే ఒక స్పూను తిరిగేసుకుంటున్నాను, స్పూన్ దాకా. వేసి పచ్చిరొయ్యలు తీసుకొస్తానికి వెళ్ళారండి. వెళ్ళి చిన్నవి తీసుకురా. ఈ పచ్చిరొయ్యలు కరెక్ట్ కాదండి, పెద్దవి అయిపోయినాయి బాగాను. చిన్న సైజు తీసుకోవాలి. చిన్న సైజు తెమ్మంటే పెద్ద సైజు అవి అక్కడ దొరకలేదని పెద్ద సైజు ఉన్నాయని తీసుకొచ్చారండి. అవి ఎట్టుగా చేస్తున్నాను. ఇందులో ఒక నిమ్మకాయ, ఓ నిమ్మకాయ పిండుకోవాలండి ఇందులోని. నిమ్మరసం కూడా వేసుకున్నాం కదండి ఇందులోనే. ఇప్పుడు ఇది బాగా మగ్గేకపోతే, చిన్నవి అయితే అంత టైం పట్టదండి, కొంచెం పెద్ద సైజే కదా, కొంచెం టైం పడుతుంది. అవునండి, ఈ వాటర్ తీసుకున్నాను. దీంట్లోకి వాటర్ వేస్తున్నాను. ఒకటికి 1.5 వేస్తున్నానండి. మామూలు రైస్ అయితే 2 వేసుకోవాలి. ఇది బాస్మతి రైస్ కాబట్టి అండి ఒకటికి 1.5 వేసుకుంటున్నాను. ఈ నీళ్లు మరిగేంత వరకు మూత పెట్టుకుందాం. మూత తీసుకున్నాం కదండి. మూత తీసి చూసుకున్నాక ఈ నీళ్లు మరుగుతున్నాయి కదండి. దీంట్లోనండి ఒక అరగంట ముందు నానబెట్టుకున్న బియ్యం, బాస్మతి రైస్ ఇందులో వేసుకుంటున్నానండి. ఒక అరగంట ముందు మాత్రం నానబెట్టుకున్నానండి అండి బియ్యం వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత బియ్యం వేసుకున్నాను కదండి. ఇప్పుడు గరిటెట్టండి కొంచెం మసాలాలు అవి బియ్యం అవి కదిలి కలుపుకోవాలండి, బాగాను కలిసేలాగా. ఇప్పుడండి మూత పెట్టుకుందామండి. అంతా కలుపుకున్నాం కదండి, మూత పెట్టుకుందామండి. పెట్టుకుని 10 నిమిషాల సేపు ఉడికించుకుందాం. చూసుకుందాం. ఇప్పుడండి నీళ్ళని ఎగిరిపోయాయండి. కొద్దిగా కొత్తిమీర పైన ఆకుండి. సరే అండి, ఏముంటుందో చూసుకున్నా. రెడీ అయిపోయిందండి. సరే అండి, ఇది రెడీ అయిపోయిందండి. పచ్చి రొయ్యలు పలవ రెడీ అయిపోయిందండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.